శుభములు కలుగు నీకు. స్నేహితులు పక్కనే ఉంటే సరిపోదు కదా, పనులు కూడా జరగాలి కదా. కానీ సునైనా వీళ్ళ కాదు, చాలా సిన్సియర్. స్కూల్లో ఎప్పుడు తనే ఫస్ట్ వచ్చేది. ఇప్పుడు కూడా అంతే పద్ధతిగా సిన్సియర్గా ఉందని తెలిసింది. అందుకే జాబ్ ఇస్తానన్నాను. మా అమ్మాయి కూడా ఉద్యోగం కావాలని తిరుగుతోంది. ఇంటి ముందుకొచ్చిన ఉద్యోగాన్ని కాదనలేం కదా. కౌసల్య కూడా నాకు బాగా తెలుసు. నువ్వు నీ మాట తీరు కూడా చాలా పద్ధతిగా ఉన్నాయి. అందుకే ఒప్పుకుంటున్నాను బాబు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ తర్వాత ముందు శాలరీ ఎంత? మీ ఆఫీస్ ఎక్కడ? ఎన్ని గంటలు పనిచేయాలి? నా ఆఫీసు పడగొట్టిన జూట్ మిల్ పక్క సందులోనే ఉందండి. శాలరీ అంటే ఒక 20,000. కాకపోతే తను ఆడపిల్ల. తనతో చీకటి పడేంత వరకు పని చేయించుకోలేం కదండి. అందుకే తనను మాత్రం 5 o'clock పంపించేస్తాను. సరే బాబు, సునైనా ఉద్యోగానికి వస్తుంది. ఓకేనండి, నేను ఇక బయలుదేరతాను. వెళ్ళొస్తామా? సునైనా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. ఆపరా రే, ఆపరా రే. ఏంట్రా ఇది? కృష్ణమ్మ చేతిలో ఈరోజు మనం చచ్చిపోతామేమో అని భయపడి చచ్చానురా. చా, నిజంగా రా. ఆవిడంత కోపంగా బయటకొచ్చింది. ఆర్జ్యం పోసిన మంట కూడా కొంచెం నీరు పోస్తే చల్లారిపోతుంది. కోపం మంట అయితే మాట నీరవుతుంది. అద్భుతంగా మాట్లాడితే చాలరా, ఎవ్వడైనా అలా పడుంటారు. వాళ్లలాగే. అయినా ఇంత డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావేంట్రా? రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే? రే, అంత తెలివి తక్కువగా నేనేది ప్లాన్ చేయనురా. చాలా ఆలోచించే ఇంటికి వచ్చేశాను. అంటే వీళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీళ్ళు పరువుని గుట్టుగా గుండెల్లో దాచుకుంటారు, బయట పెట్టుకోరు. ఎందుకంటే పరువు పోతుంది కదా. ఆవిడికి 4 ఆడపిల్లలున్నారు. ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరిగినా నోరు విప్పి 10 మందికి చెప్పరు. మూసుకుని లోపలే కుళ్ళి కుళ్ళి ఏడుస్తారు. పరువు పోతే మిగతా పిల్లలకి పెళ్లి జరగదని భయపడిపోతారా. పైగా సునైనాకి ఏం జరిగినా నా మీద అస్సలు డౌట్ రాదు. ఏ ఎందుకు? ఇప్పుడు నేను వాళ్ళందరి దృష్టిలో చాలా మంచివాడిని అయిపోయాను కదరా. ఇక నా మీద ఎందుకు డౌట్ పడతారు చెప్పు? అసలు నీ ప్లాన్ ఏంట్రా? సునైనాని ఏం చేయబోతున్నావు? చెప్పేస్తే కిక్కుపోతుందిరా. వెయిట్ అండ్ సీ. ఎక్కు. ఇన్ని కష్టాల తర్వాత నీ కల నెరవేర్చుకునే రోజొచ్చింది కళ్యాణి. వెళ్ళు, వెళ్ళి పరీక్ష బాగా రాయి. ఇంట్లో ఉన్న సమస్యల గురించి అస్సలు ఆలోచించద్దమ్మా. అక్క, రేపు వారాహి అక్క బర్త్డే కదా. నువ్వు ఎగ్జామ్ బాగా రాసొస్తే అక్క బర్త్డేని బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే సునైనా. అమ్మా, వెళ్ళొస్తాను. రేయ్,
ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణి ఎగ్జామ్ రాయకూడదు. నేనున్నా కదా మామ, నాకు వదిలేయ్, నేను చూసుకుంటా కదా. రేయ్ వెళ్ళిపోయిందిరా. పద పద. రే ఎవర్రా మీరు? మర్యాదగా తప్పుకోండి. ఛా, తప్పుకోవాలా? తప్పుకోకపోతే ఏం చేస్తావు? నేనెవరో తెలుసా? నువ్వెవరో నాకు అనవసరం. ఒక అమ్మాయివి, మామూలు ఆడపిల్లవి, అంతేగా. రే మీకు నాకు అసలు పరిచయమే లేదు. అనవసరంగా గొడవ పెట్టుకోకు. గొడవ పడే పరిస్థితుల్లో నేను లేను. అర్జెంటుగా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. వెళ్ళనివ్వండి. అవునా? రే వద్దురా. అది హాల్ టికెట్. ఛా, మేము ఇంకా నేల టికెట్ అనుకున్నాంలే. రే అది చిరిగిపోతే నేను ఎగ్జామ్ రాయలేను. అవునా? అయితే దీన్ని చింపేస్తే నీ పని అయిపోతుందన్నమాట. ఏంట్రా హాల్ టికెట్ కావాలా? హాల్ టికెట్. మమ్మల్ని కొడతావా నువ్వు? నా కుంఫొచ్చు. నీ కుంఫొచ్చా? హాల్ టికెట్ కావాలా? హాల్ టికెట్ కావాలా? అమ్మాయి ఏడిపిస్తారా? నువ్వా? అవును, నేనే. అప్పుడు కొట్టినట్టు చీకట్లో ముసిగేసుకుని కొట్టడం ఇప్పుడు కుదరదక్క. రే కుమార్, నా మాట విను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే అప్పుడు నేనొక్కనే ఉన్నానమ్మా. ఇప్పుడు చూడు, నా చుట్టూ ముగ్గురున్నారు. రే వీళ్ళ ముగ్గురిని కొట్టి నాకు నిన్ను కొట్టడం పెద్ద పనేవి కాదు. మర్యాదగా హాల్ టికెట్ ఇచ్చేయ్. ఏయ్, లాక్కో, చిరిగిపోద్ది. హాల్ టికెట్ చిరిగిపోద్దక్క. రే మర్యాదగా వదులు. అక్క,
హాల్ టికెట్ చిరిగిందనుకో నీ లైఫే క్లోజ్ అయిపోద్ది. నువ్వు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళలేవు. ఇదిగో అక్క, ముందే చెప్తున్నాను, తర్వాత నన్నేమనొద్దు. నేను హాల్ టికెట్ లాగేస్తున్నాను, ఇది చిరిగిపోద్ది. వన్ మినిట్ అక్క. మా నాన్నగారే మాట్లాడే లోపు లాగేకే నేను పేపర్ చాలా గట్టిగా పట్టుకున్నాను, పర్రోని చిరిగిపోద్ది. ఓకేనా నాన్న? కాసేపు ఆగు, అక్క పని అయిపోద్ది. హాల్ టికెట్ చంపుకు, మన పని అయిపోతుందిరా. ఈ రోజుతో ఆ కళ్యాణి సిలబస్ క్లోజ్. ఎగ్జామ్ లేదు, ఏమీ లేదు. తిను. ఏం చేస్తున్నావు? అదేంటి నాన్న, చింపాలనే కదా మన ప్లాను. అందుకే కదా కొంచెం ఖర్చు పెట్టి మరి మా ప్యాకెట్ ఫ్రెండ్స్ అందరినీ పోగేశాను. ఇప్పుడు చింపొద్దంటావేంటి నాన్న? నువ్వు కళ్యాణి హాల్ టికెట్ చింపితే ఇక్కడ మీ అమ్మ టికెట్ చినిగిపోతుందిరా. ఆ? స్పీకర్ ఆన్ చేయి. రే పిచ్చి కుమార్, నువ్వు నీవేదో ప్లాన్లు. ఎరా, నీకు మీ అమ్మంటే ఇష్టం ఎక్కువ, లేదంటే మేమంటే కోపం ఎక్కువ? వారాహి అక్క, నువ్వున్నావా అక్కడ? చెప్పరా, నీకు మీ అమ్మ కావాలా, కళ్యాణి హాల్ టికెట్ కావాలా? అదేంటక్క, అక్కడ నుంచి లైవ్ షో చూస్తున్నట్టు అంత కరెక్ట్గా నా చేతిలో హాల్ టికెట్ ఉన్నట్టు నువ్వెలా చెప్తున్నావు అక్క? ఎరా, నీలాంటి దద్దమ్మకి మీ నాన్న లాంటి పెద్దమ్మకి ఇన్ని తొట్టి ప్లాన్లుంటే మాకు రిటర్న్ ఇచ్చే తెలుగుండదేట్రా? అంతా తూచు. నేను చాలా ఆలోచించి ఇంత పెద్ద ప్లాన్ వేశాను. ఒరే పిచ్చి కుమారా, ఇక్కడ మీ అమ్మ పేక మీద కత్తి పెట్టిందిరా. పెడితే మాత్రం చంపేస్తుందా ఏంటి? ఉత్తినే బెదిరిస్తుంది అంతే. రే, కాటు కూడా పడిందిరా. ఇదిగో రక్తం కూడా వస్తుంది. అమ్మా, ఏమైందమ్మా? రే పిచ్చి కుమార్, నా చెల్లి కల నెరవేర్చడం కోసం నేను జైలుకి వెళ్ళటానికి కూడా రెడీ నేరా. ఛీ, ఎప్పుడు ఇంతే. ఎంత కష్టపడి ప్లాన్ చేసినా ఇలాగే గెలిచేస్తారు మీరు. ఇదిగో నీ హాల్ టికెట్ తీసుకో, పో వెళ్ళు. సరే అక్క, నేను వెళ్ళిపోతున్నాను. రే కుమార్, అక్క, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఎందుకక్క? చేసిన తప్పుకి శిక్ష పడాలి కదరా. వెళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వేం చేసావో చెప్పి నీ మీద నువ్వే కేసు పెట్టించుకో. అప్పుడే మీ అమ్మని వదులుతాను. లేదంటే మీ అమ్మని లేపేసి నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వద్దక్క, నేనే వెళ్తాను. నేనే కేసు పెట్టించుకుంటాను. ఉంటానక్క. ఓకే అక్క.
అక్క నువ్వు బయలుదేరక్క, ఎగ్జామ్కి లేట్ అయిపోతుంది. వెళ్ళక్క. అరే బ్యాగ్ ఇవ్వరా. అమ్మా హాల్ టికెట్ ఇయ్యక్క, ఇందులో పెట్టుకాక. బండే కాక. అక్క అక్కడ నో డైవర్షన్ బోర్డు ఒకటి ఉంది కదా, అది పెట్టిన వాళ్ళం మేమే అక్క. నువ్వు అటు నుంచి వెళ్ళొచ్చాక. ఓకేనాక? ఆల్ ది బెస్ట్ అక్క. అక్క బాయ్ అక్క. బాయ్ బాయ్. అమ్మా రేయ్ పదండ్రా. ఎక్కడికి రా? ట్రీట్మెంట్ రా, ట్రీట్మెంట్ ఇప్పిస్తా మీ అందరికి. పదండ్రా. అమ్మా అబ్బా. అవునమ్మా, అయినా నీకు మావాడి ప్లాన్ గురించి ఎలా తెలిసింది? నేను చెప్పలేదే. నిన్న అరుంధతి గారింట్లో నువ్వే ఇంటిచ్చావు, గుర్తు చేసుకో. నేనా? ఏమిచ్చానబ్బా? చూడు, నువ్వు ఇప్పుడు కేవలం పోలీస్ ఎగ్జామ్ రాయడానికే వెళుతున్నావు అంతే. ఇంకా పోలీస్ అయిపోలేదు. నువ్వు పరీక్షలు రాయడానికి వెళ్ళాలి, పరీక్షలు రాయాలి, ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్లు, ఇంటర్వ్యూలు, ట్రైనింగ్లు చాలా ఉంటాయి. వాటన్నిటిలో పాస్ అయితేనే అప్పుడు పోలీస్ ఉద్యోగం వస్తుంది. నీకు ఆ ఉద్యోగం వచ్చేలోపు ఏ చిన్న అడ్డంకి వచ్చినా నీ పోలీస్ ఆశలు హుష్ అంటూ కాకులు ఎగిరిపోతాయే, అలా ఎగిరిపోతాయి. కరెక్ట్ గానే గుర్తొచ్చింది. అందుకే నాకు డౌట్ వచ్చింది. నా చెల్లికి ఏదైనా ఇబ్బంది వస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. నేను మీ ఇంటి బయటే వెయిట్ చేస్తున్నాను. నీ కొడుకు నా చెల్లి జోలికి వెళ్ళాడు, నేను మీ ఇంట్లోకి వచ్చాను. పోన్లేమ్మా, కథ సుఖాంతం అయిందిగా, ఇక ఇంటికి వెళ్ళు. ఇంటి టైటిల్స్ పడేంత వరకు వెళ్ళను. అర్థం కాలేదమ్మా. నీ మట్టి బుర్రకి ఎప్పుడు అర్థం అవ్వాలే? వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నీకు ఫోన్ వచ్చాక అప్పుడు వెళ్తాను. ఆగాగు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? అయినా మేమెందుకు? రేయ్ నేనొక్కడనే కేసు పెట్టించుకుంటే ఆ రాక్షసి ఊరుకోదురా. మా అమ్మ రక్తం కళ్ళ చూస్తుంది. మీరేం మాట్లాడకుండా నాతో రండి. పదండి. సార్, ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. ఏయ్, నీకు ఎస్ఐకి కానిస్టేబుల్కి తేడా తెలీదా? అదిగో ఎస్ఐ గారు అక్కడ ఉన్నారు. రేయ్, నువ్వు నేరం చేయలేదని చెప్తే వదిలేస్తానా? నీతో నిజమేలా చెప్పిస్తానో నువ్వే ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంటావు. కానిస్టేబుల్ సార్, వీడిని స్పెషల్ లాకప్లో పెట్టు. ఓకే సార్. రే ఎస్ఐ గారు చాలా డేంజర్గా ఉన్నారా? రేయ్ అక్కడ అమ్మ ఇంకా డేంజర్ సిచ్యువేషన్లో ఉందిరా. తప్పదు, పదండి. సార్ 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 నేను ఏంటి కేసు? నేను ఏంట్రా, నువ్వేమన్నా నా పెళ్ళానివా? మనమేమన్నా శోభన గదిలో ఉన్నావా? అలా సిగ్గుపడుతున్నావు? సిగ్గు కాదు సార్, మిమ్మల్ని చూశాక వచ్చిన భయంలోంచి పుట్టిన వణుకు సార్ ఇది. భయపడ్డావా? నన్ను చూసి భయపడ్డావా? అయితే నువ్వు నాకు బాగా నచ్చావురా. దా సార్, భయపడకుండా విషయం ఏంటో చెప్పు. సార్ అది మరి నేను అదే సార్, మేము ఒక అమ్మాయిని ఏడిపించాను సార్. అందుకే ఆ తప్పు ఒప్పుకొని అరెస్ట్ అయిపోదామని వచ్చాం. మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్. రేయ్, వీడిని అరెస్ట్ చేయాలంటరా? ఈ కామెడీ పీస్ గాని అరెస్ట్ చేయాలంట. సార్ నేనేం కామెడీ కాదు సార్. అయితే హీరోనండి, లేదంటే విలన్ అనండి. అవునా? హట్ అయ్యావా? సరే అలాగే అంటానులే, నువ్వు చెప్పినట్టే అంటానులే. రేయ్, వీడు నాకు బాగా నచ్చాడురా. అవును, ఇందుకే నువ్వు అమ్మాయిని ఏమని నడిపించావురా? మాటలతో టార్చర్ చేసావా? చేతులతో టచ్ చేసావా? తను నాకు అక్క అవుతుంది సార్. తను అలా ఎందుకు ఏడిపిస్తాను? అక్క? ఇది ఇంకా కామెడీగా ఉందిరా.
మరి అసలు నువ్వేమన్నావురా? తను ఎస్ఐ ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే తన హాల్ టికెట్ లాక్కొని చింపేయాలనుకున్నాను సార్. అనుకున్నావా? అంటే చింపలేదా? లేదు సార్, వెంటనే ఇచ్చేశాను. ఎందుకు ఇచ్చేసావురా? ఎందుకేంటి సార్, కాసేపు ఏడిపించి ఇచ్చేశాను అంతే. మరి ఇంకేం కేసుందిరా? నిన్ను అరెస్ట్ చేయలే గాని పోపో, వెళ్ళిపో. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, ప్లీజ్ సార్. మీరు అలా అంటే నేను అన్యాయం అయిపోతాను సార్. మేమంతా అన్యాయం అయిపోతాం సార్. ప్లీజ్ సార్, అందరినీ అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రేయ్, ఊళ్ళో వాళ్ళందరూ నా చేతికి దొరకకూడదని దేవుణ్ణి కోరుకుంటుంటే నువ్వేంట్రా కోరి కొరివి తల కంటించుకుంటున్నావు? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, అలా అనకండి సార్. అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్, అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి సార్, అరెస్ట్ చేయండి సార్, ప్లీజ్ సార్. నువ్వేం నేరం చేయకపోతే నేను అరెస్ట్ చేయబుద్ధి కావడం లేదురా. నేరం చేయాలా? అంటే ఏం చేయాలి సార్? ఎవరితోనైనా గొడవపడి కొట్టుకోవడం, ఏదన్నా పాడు చేయడం. ఎవరితో అన్నా గొడవ పడి కొట్టడమా? అది అలా